కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆయుధాలు వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు మావోయిస్టులు. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపేయాలని కండిషన్ పెట్టారు. అలా చేస్తే ఆయుధాలు వదిలేసే డేట్ను ప్రకటిస్తామన్నారు. దీనిపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ లెటర్ రాసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలను వీడటం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. పొలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నామని తెలుపుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రన్న ఈ నిర్ణయానికి మద్దతిచ్చారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాసం ప్రణాళికను అంగీకరించాలి అన్న నిర్ణయానికి వచ్చిందని 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ రాసింది. మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉంది. మేం సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించడానికి, వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు కొంత సమయం కావాలి. కనుక 3 రాష్ట్రాల ప్రభుత్వాలు 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాము. ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి మరో ఉద్దేశం లేదు. ఒకరితో ఒకరు త్వరగా మాట్లాడడానికి, చర్చించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేని కారణంగా దీనికి సమయం పడుతుంది. ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువులోపు ఉంది. అప్పటి వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలి. వారి భద్రతా దళాలు కూంబింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతున్నాం. ఈలోగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరుతున్నాం. అప్పుడే మేము ఆయుధాలను విడిచిపెట్టడానికి, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలం. అప్పటిదాకా భద్రతా దళాలు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసే సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తుంటామని లేఖలో విజ్ఞప్తి చేశారు అనంత్. ఈ సందేశం తమ సహచరులకు చేరేలా రాబోయే కొన్ని రోజులు రేడియోలో మళ్లీ ప్రసారం చేయాలని 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు రాసిన లేఖలో మావోయిస్టులు కోరారు. పీఎల్జీఏ వారోత్సవాలను కూడా జరుపుకోవడం లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని హామీ ఇస్తున్నట్టుగా తెలిపింది. 2 వైపుల నుంచి ప్రయత్నాలు జరిగితేనే మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని, తాము ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, కలిసి మెరుగైన నిర్ణయానికి రావడానికి సాధ్యమవుతుందని వివరించింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని నమ్ముతున్నట్లు 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అనంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.